యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తెలియజేస్తూ అమిత్ షాని వెంటనే బర్తరఫ్ చేయాలని సిపిఎం పార్టీ తరపున డిమాండ్ చేశారు. ప్రస్తుతం ప్రధానిగా ఉన్న మోదీ కూడా బీసీ అని, బీసీ అయిన వ్యక్తి కూడా ప్రధాని కావచ్చు అని చెప్పిన గొప్ప వ్యక్తి అంబేద్కర్. అటువంటి వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను వెంటనే పదవి నుండి తొలగించి వారికి ఉన్న గౌరవాన్ని కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో భువనగిరి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం అనేది జరుగుతుంది. అమిత్ షా మాట్లాడుతూ ఇవాళ అంబేద్కర్ పేరు ఉచ్చరించడం అనేది ఒక ప్యాషన్ అయిపోయింది. 7 సార్లు దేవుణ్ణి తలుచుకుంటే స్వర్గప్రాప్తి కలుగుతుందని వ్యాఖ్యలు చేశారు. ఇవాళ భారత రాజ్యాంగానికి మూలధారుడు, సూత్రధారుడు, ప్రధానమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని కించపరిచే విధంగా మాట్లాడిండు. కాబట్టి వెంటనే తన పదవి నుంచి బర్తరఫ్ చేయాలి, రాజీనామా చేయాలని కూడా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ప్రజలందరికీ రాజ్యాంగం ద్వారా అనేక హక్కులు కల్పించడం అనేది జరిగింది. ఇవాళ ప్రధానమంత్రి అయినటువంటి మోడీ ఒక బీసీ అయినటువంటి వ్యక్తి కూడా ఇవాళ ప్రధానమంత్రి కావడానికి కారణం రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. ఆ రాజ్యాంగాన్ని కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ పైననే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి ఈ అమిత్ షాను ఇవాళ మోడీ మరి అమిత్ షాకు ఒత్తాసు పలుకుతాడా, వెంటనే అతన్ని రాజీనామా చేస్తాడనేది మేము ఇవాళ అడుగుతున్నాం. కాబట్టి ఈ వ్యాఖ్యలను వెంటనే ప్రధానమంత్రి సీరియస్గా తీసుకొని అతన్ని బర్తరఫ్ చేయాలని కూడా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు పోయిన వారము బాబా అంబేద్కర్ని అమిత్ షా కించపరుస్తూ మాట్లాడడం వల్ల ఇవాళ నిరసన తెలియపరుస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ అంబేద్కర్ ఉన్నాడు కాబట్టి ఈ మాత్రమన్నా రోడ్డు మీదకి వచ్చి బీసీలు కానీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇవాళ రక్షణగా చట్టాన్ని చేసింది కాబట్టి, ఇవాళ రాజ్యాంగాన్ని రూపొందించింది కాబట్టి, ఆ రాజ్యాంగం రూపొందించింది కాబట్టి ఇవాళ ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రులు కానీ, ఇవాళ పాలకులు కానీ ఏలే పరిస్థితి ఉన్నది. ఆ చట్టాన్ని తూట్పడవడానికి ఇవాళ మనువాదాన్ని ముందు తీసుకురావడానికి ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇవాళ బీజేపీ ప్రభుత్వాన్ని ఎంబడే తెలివైన ప్రధానమంత్రి అయితే ఎంబడే రాజీనామా చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.